శివాజీ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేగాయో మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోని అనసూయ దుస్తుల విషయానికి వచ్చేసరికి తను మాట్లాడిన ప్రతి విధానం కూడా సొసైటీలోని ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఆవిడ వైపు నుంచి తన వంతు తాను ప్రయత్నించడం, ఆడవాళ్ళు ఇలా ఉండాలి, ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడాలి, షోస్లో కూడా ఈ విధంగా ఆడవాళ్ళని అబ్జెక్టిఫై చేస్తూ మాట్లాడినప్పుడు మీరు అందరూ కూడా నోర్లు ఎందుకు లేవెత్తలేదు అని చెప్పి గత కొన్ని రోజులుగా కూడా ఆవిడ వాయిస్ అనేది ఆవిడ రైజ్ చేయడం జరిగింది. అయితే ఈరోజు రీసెంట్గా ఒక లెటర్ అనేది బయటకు రావడం జరిగింది. ఈమె క్షమాపణ చెప్పినట్టు, నేను అన్న మాటలన్నింటినీ కూడా నేను అంగీకరిస్తున్నాను అన్నట్లు ఆమె చేసిన వ్యాఖ్యలకి సంబంధించిన ట్వీట్ ఏదైతే ఉందో అది ఈరోజు బయటకు రావడం జరిగింది. ఇప్పటికే అనసూయ అండ్ యాంకర్ ఝాన్సీ యొక్క పోస్టులో కూడా దాన్ని పెట్టడం జరిగింది. అయితే ఇది ఏ రకమైన క్షమాపణ మాకెక్కడ కనిపించట్లేదు అని చెప్పి వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఒక కమెంట్ కూడా చేయడం జరిగింది. మరి దీని గురించి తెలుసుకుందాం. అసలు ఎందుకు ఇంత దూరం వెళ్ళింది, ఆ లెటర్ ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందా, అసలు మేడం ఎందుకు క్షమాపణ కోరారా, కోరలేదు, ఇది అనసూయను కోరారా, లేకపోతే పార్టీకి సంబంధించి ఏమైనా లెటర్ అపీల్ చేసుకున్నారా అనే వివరాలు తెలుసుకుంది. వాళ్ళ మనతో పాటు మదర్ ఫౌండేషన్ చైర్మన్ సంధ్యారెడ్డి గారు ఉన్నారు. నమస్తే. నమస్తే గౌతమి. సో మీరు గత కొన్ని రోజులుగా పోరాటం చేస్తూ ఉన్నారు, మీ వాయిస్ అనేది ఎక్కడెక్కడ రైజ్ చేస్తూ ఉన్నారు. ఆడపిల్లలంటే ఇలా ఉండాలి, నేను ఒకళ్ళే అనగదొక్కేలాగా నేను మాట్లాడట్లేదు, బట్ సంస్కృతి సాంప్రదాయాల్ని ఎక్కడ విడిచిపెట్టద్దు అన్నట్టు మీరు మీ వాయిస్ అనేది రైజ్ చేస్తూ ఉన్నారు. సో ఇవాళ దీనికి సంబంధించి మీరు క్షమాపణ కోరినట్టు ఒక లెటర్ అనేది బయట సర్క్యులేట్ అవుతూ ఉంది. సో సంధ్యారెడ్డి వెనకడుగు వేశారా, డౌన్ అయ్యారా, ఎందుకు ఈ విధంగా క్షమాపణ అడుగుతున్నారు అని చెప్పి చాలామంది వాళ్ళు అడుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. నేను పబ్లిక్లో ఉన్నా, నాకు ఒక బాధ్యత ఉంది. నేను ఆ రోజు చెప్తున్నా, ఈరోజు చెప్తున్నా, నేను కాంగ్రెస్ పార్టీ నాయకురాల్లాగా మాట్లాడలేదు, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకురాల్లాగా మాట్లాడట్లేదు. నోట్ దిస్ పాయింట్. నేను ఒక మదర్ ఫౌండేషన్ చైర్మన్గా ఈరోజు సంధ్యారెడ్డిగా మీ ముందుకు వచ్చాను. ఎందుకు అంటే మీరందరూ నన్ను మళ్ళీ కాల్ చేసి అప్రోచ్ అయ్యారు, మీరు ఒకసారి స్పందించండి అని. అంటే నేను అనేది ఏంటంటే, నేను ఒక పార్టీలో పనిచేస్తున్నప్పుడు నా అధికారులు నన్ను అడిగారు, మీరు ఏం మాట్లాడారు అంటే నేను వాళ్ళకి వివరణ ఇచ్చేయాల్సిన బాధ్యత నాది. ఆ బాధ్యత మా అమ్మగారు, మా ఇన్ఛార్జ్ గారు అడిగినప్పుడు ఇచ్చుకోవాల్సిన బాధ్యత నాది డెఫినెట్గా. ఎందుకంటే అక్కడ మంచి ఏంది చెడేంది ఏం మాట్లాడాను నేను అందులో ఆ లెటర్లో కూడా ఏం మెన్షన్ చేశాను. నేను శివాజీ గారి వ్యాఖ్యల మీద ఇట్లా అనసూయ ఇట్లా రియాక్ట్ అయ్యింది, ఇట్లా మా బట్టలు మా ఇష్టం అంటుంది అన్నప్పుడు నేను ఒకటే చెప్పాను, ఇది పార్టీలకు సంబంధం లేని విషయం, నా వ్యక్తిగత అభిప్రాయం. మదర్ ఫౌండేషన్ 22 సంవత్సరాల నుంచి సమాజంలో ఒక 3 లక్షల మందికి నేను ట్రైనింగ్ ఇచ్చినాను కాబట్టి వాళ్ళ మనోభావాలు తెలుసు కాబట్టి ఒక మదర్ ఫౌండేషన్ చైర్మన్గా నా బాధ్యత మాట్లాడడం, ఇది నా బాధ్యత. ఇప్పుడు కూడా నా మదర్ ఫౌండేషన్ బాధ్యత కాబట్టి మీ ముందుకు వచ్చాను. నేను కాంగ్రెస్ పార్టీ కాదు. దయచేసి ఇంకొకసారి మీరు ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి నాకు సంబంధం లేకుండా నేను మాట్లాడుతున్నాను. ఇది గౌతమి గారు, ఎందుకంటే వీళ్ళు ఏదో చెప్పగానే అదిరిపోయి బెదిరిపోయి వెనుకకొచ్చే వ్యక్తి నేను కాదు. నేను ఆ రోజు నాకు అడిగినప్పుడు కూడా చెప్పిన, ఇప్పుడు చెప్తున్నా, ఆ ఇన్ఛార్జ్ గారికి నేను వివరణ ఇచ్చిన, అందులో కూడా క్లియర్గా చెప్పిన, నేను నా ఫౌండేషన్ ద్వారానే మాట్లాడినమ్మా, నేను పార్టీ సిద్ధాంతాలను గౌరవిస్తాను, నేను పార్టీ పరంగా మాట్లాడలేదు. నేను పార్టీ ఉన్నా నాకు కూడా ఒక వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. నేను వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన తర్వాత నేను సొసైటీ పెట్టుకోలేదు. కాంగ్రెస్ పార్టీలకు నేను 2014లో వచ్చిన, నేను 2003లో మదర్ ఫౌండేషన్ స్థాపించిన. ఎంతోమంది మహిళలకి, ఒంటరి మహిళలకి భరోసా కల్పిస్తూ సమాజంతో ముందుకెళ్ళిన వ్యక్తిని నేను. కాబట్టి ఆ విషయం గురించి నేను మాట్లాడి వేదికగా చెప్పిన. యూట్యూబ్ వాళ్ళు ప్లస్ శాటిలైట్ వాళ్ళు కాంగ్రెస్ నాయకురాలని పెట్టుకున్నారు, దానికి నేను బాధ్యురాలు కాదు, నన్ను సమాజంలో బాధ్యురాలు చేయకూడదు. అయితే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు కూడా నేను మేడం గారికి ఇచ్చింది, మీరు ఏ ఛానల్లో ఓటింగ్ పెట్టినా ప్రజలు 92% సంధ్యారెడ్డి గారు మాట్లాడిన మాటలకి సపోర్ట్ చేస్తున్నామని పెట్టారు. 8% వాళ్ళకు వాళ్ళ మనోభావాల లేకపోతే ఏ రకంగా ఉంటే వాళ్ళని కూడా నేను చెప్పినాను, ఏ రకంగా వాళ్ళు తప్పు పడుతున్నారు, వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలిగింది. నేను ఇది బట్టలు నిండుగా ఉంటే బాగుంటుంది అని చెప్పడం తప్ప, నేను ఒక అమ్మగా ఒక అక్కగా నేను చెప్పాను. కానీ నేను జడ్జిమెంట్ ఇవ్వలే ఎవరికైనా సమాజంలో ఒక పొజిషన్ ఉంటుంది. ఎంతోమంది కష్టపడి పైకి వస్తారు. ఇవాళ మదర్ ఫౌండేషన్ 200 మందితో స్టార్ట్ అయింది, 3 లక్షల మంది అయినరు. నాకు కూడా అది ఎంత కష్టాలు పడుకుంటూ పైకి వచ్చినాను. అయితే మనం కష్టాలు పడ్డామని చెప్పేసుకొని మన ఇష్టాలను వేరే వాళ్ళ మీద రుద్దడం అనేది కరెక్ట్ కాదంట. నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తిగత అభిప్రాయం ఉంటుంది.
మీ వ్యక్తిగత అభిప్రాయం ఉన్నా ఇంకో రకంగా ఉన్నా కానీ పార్టీకి సంబంధం లేని విషయాన్ని తీసుకొచ్చేసి సారీ మీరు అన్నారు. ఇంకొకటి, నేను ఝాన్సీ గారి విషయంలో చాలాసార్లు నేను చెప్పాను, ఝాన్సీ గారు సుమ గారు నిండుగా ఉంటారు, వాళ్ళకి రాలేదండి ఆఫర్స్ అన్న. మరి ఝాన్సీ ఎందుకు ఉరికొచ్చిందో నాకు తెలియదు. ఇవాళ కొత్తగా వచ్చేసి ఆమె ఇన్స్టాగ్రామ్లో ట్వీట్ చేసింది. ఆ లెటర్ ఎట్లా బయటకు వచ్చిందో అది మీకు ఇప్పటివరకు తెలియదా? తెలియదు మాకు తెలియదు. అయితే ఇప్పుడు వాళ్ళు ఎంతసేపటికి ఇన్స్టాగ్రామ్ల మీద సోషల్ మీడియా మన ఏమంటారు ఇంకో ట్విట్టర్ల మీద బతికేటోళ్ళు. నేను పబ్లిక్ మనిషిని, నేను పబ్లిక్లో ఉంటాను. మీరు ఓటింగ్ పెట్టినా అంతే శాతం వచ్చింది. ఇప్పటివరకు కూడా నేను స్పందించలేదు. వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి చిచ్చి ఇదేం అపలాజ్మెంట్ అంటే, ఝాన్సీకి నీకు చెప్తున్నా, అనసూయ నీకు చెప్తున్నా, సారీ చెప్పి నీ ఇంటికి నేను పేపర్ పంపించలే అమ్మా తల్లి, నీకు సారీ చెప్పాల్సిన అవసరం మాకు లేదు. అసలు నువ్వెవరు నీ ఇంటికి నేను లెటర్ పంపించానా? ఎప్పుడు చూడు నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు మా పార్టీ అధికారులకు బాధ్యతగా నేను జవాబుదారిది, మీకు కాదు. మీకు సారీ చెప్పిన అనుకుంటున్నారు, మీతో అన్న మాటలు నేను కట్టుబడే ఉన్నా. అంటే ఇప్పటికీ మీరు ఆ మాటల నుంచి నేనేం తప్పుకోవట్లేదు, 100% ఉన్నా. బట్ పార్టీకి సంబంధం లేదు ఇక్కడ. నా వ్యక్తిగత అభిప్రాయం, నా ఫౌండేషన్ మదర్ ఫౌండేషన్ చైర్మన్గా చెప్పిన నేను, ఇది నోట్ చేసుకోవాలి. వీళ్ళ లెటర్స్ ట్యాగ్ చేసి పెట్టిండ్రు. నేను ఒక్కటి చెప్తున్నా, ఝాన్సీ గారు నేను ఇప్పటివరకు మిమ్మల్ని అనలేదు. మీరు ఈరోజు ట్వీట్ చేశారు కదా, మీరు ఏ ఉద్దేశంతో చేశారో 20 రోజుల తర్వాత ఇవాళ రియాక్ట్ అయ్యిండ్రు. నేను చాలాసార్లు సవాల్ విసిరినా, మీరు నిజంగా పబ్లిక్లోకి రండి, చర్చా వేదికకు రండి, పబ్లిక్లోకి పంజాగుట్ట సెంటర్కి రమ్మని అనసూయకు సవాల్ విసిరిన చాలాసార్లు. రాదు. ఇన్స్టాగ్రామ్లు పోస్టింగులు తప్ప ఇంకా బయటికి రారు వాళ్ళు. అయితే నేను ఈరోజు కూడా చెప్తున్నా, ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ వద్దమ్మా, ట్విట్టర్లో వద్దు. నేను ట్విట్టర్ల మనిషిని, ఇన్స్టాగ్రామ్ల మనిషిని కాదు. నేను ప్రజల మనిషిని. ప్రజలందరూ కొన్ని వేల కాల్స్ చేసి మీకు అందరి డీటెయిల్స్ ఇస్తా, మీరు అభిప్రాయాలు సేకరించండి. మేము మాట్లాడే మాటని మీరు మాట్లాడారు, అందుకే మీరు మాకు నచ్చిండ్రు, మీరు మంచిగా చెప్పారు అని చెప్పారు. అంతే. మీ మీద ప్రెస్ మీట్ పెట్టుకొని కూడా మీ గురించి అంటే మీ మీద విరుచుకుపడిన పరిస్థితులు కూడా ఉన్నాయి కదా. చాలా మంది ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి బట్టలు వాళ్ళవి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు, మీరెవరు క్వశ్చన్ చేయడానికి అన్నట్టు కూడా ఇవాళ ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. సరే, ఇప్పుడు మీరు అన్నారు, మీరు అనసూయ స్పందించినప్పుడు మా ఇష్టం మాదన్నప్పుడు నాకు ఇష్టం ఉండదా? నాకు వ్యక్తిగత అభిప్రాయం లేదా? నేను ఎవరిని జడ్జిమెంట్ చేయలేదా? అనసూయ నువ్వు చీరనే కట్టుకొని నేను చెప్పలే, జీన్స్ వేసుకునే డీసెంట్నెస్సే ఉంటుంది, మిడ్డీలు వేసుకున్న డీసెంట్నెస్సే ఉంటుంది, ట్రెండ్గా ట్రెడిషనల్గా మంచిగా ఉండాలన్నా. కానీ నువ్వు ఇదే కట్టుకో, నువ్వు ఇదే వేసుకో నేను జడ్జిమెంట్ చేసినప్పుడు నువ్వు స్పందించాలి. నువ్వెందుకు స్పందించావు? ఇప్పుడు సమాజంలో నేను ఒక అమ్మా అనసూయ, నేను ఒకటి అడుగుతున్నా, నువ్వు సోషల్ సర్వీస్ చేస్తున్నావా? ఎవరి కోసం సోషల్ సర్వీస్ చేస్తున్నావు? నువ్వు సోషల్ సర్వీస్ చేస్తున్నావా, నేను చేస్తున్నానా? నాకు బాధ్యత ఉందా, నీకు బాధ్యత ఉందా? తెలుసుకుందాం. ట్విట్టర్లో వద్దమ్మా, ఈ ట్విట్టర్లో ఇన్స్టాగ్రాములు నాకు రావమ్మా. నేను ప్రజల మనిషినమ్మా, నేను ఒకటి అర్థం చేసుకో. అండ్ పాపం పండింది అని ఎవరు పాపం పండింది? ఇప్పుడు ఎవరు పాపం పండేసి ఏడ్చుకుంటే ఎవరు పెట్టిరు ట్విట్టర్లో? నేను పెట్టానా? మీరు ఎన్నిసార్లు పిలిచినా నేను మీ స్టూడియోకి వస్తున్నా. అనసూయ లైవ్లోకి రాలేదు, ఎందుకు రావట్లేదు? ఇప్పుడు అనసూయ వచ్చి లైవ్లో మాట్లాడొచ్చు కదా, ట్విట్టర్లో ట్యాగ్ చేసుకోవడం కాదు. ఇప్పుడు కూడా నేను రెచ్చగొట్టడానికి మాట్లాడట్లేదు, దయచేసి పబ్లిక్ని రెచ్చగొట్టడానికి నేను మాట్లాడట్లేదు. మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్తున్నా. అనసూయ గారికి ఆ రోజు చెప్తున్నా, ఈరోజు చెప్తున్నా, నేను ఒక చెల్లెగా అక్కగానే చెప్పాను. తను రియాక్ట్ అయ్యింది, తను ఎమోషనల్ అయ్యింది. దాన్ని ఇంతటితో సమస్య వదిలేసిన నేను ఆల్రెడీ వారం రోజులు అయ్యింది. వాళ్ళు ఎవరో అడిగారు, దానికి సమాధానం చెప్పారు. ఇక వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో చిన్మయ్ గారు వాళ్ళు చిన్మయ్ చిన్న పిల్ల, ఆ అమ్మాయిని నేను పెద్దగా పరిలో కూడా తీసుకోలేదు. తను సోషల్ మీడియాకి ట్యాగ్ చేసింది. అసలు నేను ఏ పొజిషన్లో ఉన్నాను కూడా తెలియదట ఆమెకి. ఇంకొకటి, మీ దాంట్లో వచ్చి సరే వీడియో మొత్తం చూడాలి, వీడియో నేను చూడలేదని చెప్పింది. అంటే నువ్వు సమాజం మీద నీకు ఏం బాధ్యత ఉన్నట్టమ్మా? మొత్తం వీడియో చూడాలి, ఏ సందర్భంలో అన్నది అనేది మీరు చూడాలి. ఇప్పుడు మీరు చిన్న బిట్టు చేసి మీరు ట్యాగ్ చేశారు కదా, మీ దృష్టి మొత్తం గంతే, మీ బతుకులు మొత్తము చిన్న చిన్న పొట్టి బట్టలు, చిన్న చిన్న వీడియోలు చేసి వైరల్ చేయడమే. సమాజానికి మీ వల్ల ఉపయోగం ఏం లేదు. మీ వల్ల సమాజానికి ఉపయోగం ఉంది అనుకుంటే మీరు రండి, కూర్చొని మాట్లాడుకుందాం. నేను ఎవరిని, మీ అభిప్రాయాలు మీరు చెప్పినప్పుడు మా అభిప్రాయాలు మాకు చెప్తాం. మేము ఒకటే చెప్తున్నాం, నువ్వు ట్యాగ్ చేసేసి నా అన్వేష్ అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తో దేశం మొత్తం తెలుసు. ఆయన మీ ఇద్దరికి సపోర్ట్ చేస్తున్నాడు. మీకు కామెంట్స్ చూసుకోండి, మీరు ఓటింగ్ చూసుకోండి.
మీకు ఎలాంటి కామెంట్స్ వస్తున్నాయి, నేను ప్రజలకు జవాబుదారండి. ప్రజలు నన్ను ఏ వైపు నడిపిస్తారు? ఎగ్జాంపుల్ చెప్తున్నా, పార్టీలు ఉంటాయండి, 60% ఓట్లు వచ్చినాయి, 100%లో 60% ఓట్లు అయితే 35% వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ప్రజాభిప్రాయమే కదా. ప్రజాభిప్రాయానికి నేను ముందుకెళ్తున్నా. ప్రజాభిప్రాయం ఇది తప్పు సంధ్యారెడ్డి చెప్పింది అన్నప్పుడు మీరు దేనికంటే నేను దానికి సిద్ధం. వీళ్ళకి కనీసము బయటికి వచ్చి మాట్లాడే అంత ధైర్యం కూడా లేదు వీళ్ళకి. ట్విట్టర్లో మాట్లాడడం కాదు, ఎవరికి సెలబ్రిటీ మీరు? ప్రజలకు జవాబుదారే సెలబ్రిటీ. నేను దాని గురించే చెప్తున్నాను. కానీ ఇప్పుడు మీరు ఈ ఇష్యూని అంతా కూడా బేస్ చేసుకొని అంటే ఒక మాట కూడా ఆవిడ అంటే అనడం జరిగింది, నా మాటల పైన లేకపోతే నా ఇష్యూని పబ్బం గడుపుకుంటున్నారు లేకపోతే కడుపు నింపుకుంటున్నారు అని చెప్పి కూడా తను చెప్పడం జరిగింది. సో వేరే ఇంకేమీ లేనట్టు, ఏది మాట్లాడడానికి లేనట్టు మరి ఇలా రేప్ లైన్ గురించి మాట్లాడొచ్చు కదా బయటకు వచ్చి. నాదే పట్టుకొని వారం రోజుల నుంచి అంటే మీరు ఫేమ్ అవ్వడానికి నన్ను యూజ్ చేసుకున్నారు, సరే నా వల్ల తింటున్నారని నేను అనుకుంటాను అని చెప్పి ఆమె ఒక మాట కూడా చెప్పడం జరిగింది. ఒకటమ్మా, మనము మహిళలకి నిండు గప్పుకోమని చెప్పాము. ఇప్పుడు మీరేమంటున్నారు, కష్టపడి మేము పైకి వచ్చినాం అంటున్నారు. పలానా వ్యక్తి కూడా కష్టపడే ఇండస్ట్రీకి వచ్చాడు, మరి ఆయన ఇమేజ్ని మీరు ఎట్లా డ్యామేజ్ చేస్తారు? ఇప్పుడు ప్రతి ఒక్కరికి అభిప్రాయం కదా, ఎవరు కష్టపడతలేరండి? మీ ఉద్యోగంలో మీరు కష్టపడుతున్నారు, నా దాంట్లో నేను కష్టపడుతున్నా, ఆ అబ్బాయి ఉద్యోగంలో ఆ అబ్బాయి కష్టపడుతున్నాడు. కష్టపడకపోతే ఊరికి ఏం రావండి. నేను అనేది ఏంటంటే, మీరు మాట్లాడేటప్పుడు ఒక సెలబ్రిటీ అంటారు కదా, నేను నీలాగా కావాలి అని నేను మాట్లాడలేదు. మీరు ఎవరో కూడా నాకు తెలియదు. మీరు ట్విట్టర్లో అనసూయ గారు ఇట్లా మాట్లాడింది, ఇలా వ్యాఖ్యలు అని చెప్పేసి యూట్యూబర్స్ అడిగితే చెప్పిన, ఆ రోజు కూడా క్లారిటీగా చెప్పిన. మీరు నన్ను ఎదుర్కోలేక నా వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ నా వెనుక లేదు, అది పార్టీ విషయం కాదు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే వ్యక్తిని, కానీ ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. మీరు పార్టీని లాగడం అనేది మీ చిన్న దమాకు, మీది కోడి దమాకు. ఎందుకంటే నన్ను మీరు దేశవ్యాప్తంగా నాకు వస్తున్న స్పందన చూసి మీరు ఏం చేయాలో అర్థం కాక పార్టీని ఇన్వాల్వ్ చేశారు. పార్టీకి క్లారిటీ ఇచ్చా నేను, ఎందుకంటే డెఫినెట్గా స్పందన ప్రతిస్పందన ఉంటుంది. నేను అది సారీ చెప్పలే. మీ మోకాల కొంచెమన్నా ఇంగ్లీష్ వస్తుంది కదా, మీకు చదువుకోలేదా? అందులో ఏముంది? ఏం పెట్టినావు నువ్వు? అపలాజ్ ఏముందా? నీకు పెట్టినా నేను? నీకు సారీ చెప్పినా నేను? సిగ్గుండాలి కొంచెమన్నా. నేను ఆ ఎమోషన్ అవ్వద్దు అనుకుంటున్నా, కానీ ఏదో నీకు నేను పెట్టినట్టు, అమ్మో నీకు నేనేదో పెద్ద నువ్వు దేశాన్ని ఏదో ఉద్ధరించినట్టు. మీ ఇద్దరు ఏం ఉద్ధరిస్తున్నారు దేశానికి? నేను ఝాన్సీ గారు ట్యాగ్ చేసింది తన వరకు మాట్లాడాను. అనసూయకు చిన్మయ్యకు చెప్తున్నా, మీరు దేశానికి ఏం సేవలు చేసిరమ్మా? ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారమ్మా? మీరు ఇద్దరే ఉన్నారా? ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు, సోదరిమణులు కూడా మాట్లాడారు. నేను కూడా చెప్తున్నాను వాళ్ళందరికీ కూడా, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు. ఎఫ్ఐఆర్ బుక్ చేసినాము, కేసు అన్నారు. నేను డెఫినెట్గా కేసు ఎదుర్కొంటా. నాకేం కేసులు ఇవన్నీ అడగడం జరిగింది. ఒకవేళ కేసు పెడితే మీరు వెనకడుగు ఏమైనా వేస్తారా, లేకపోతే మీరు అన్న మాటలను వెనక్కి ఏమైనా? డెఫినెట్గా కేసు ఎదుర్కొనే దమ్ము ధైర్యం నాకుంది. నేను ప్రజల మనిషినండి, నేను సొంతంగా మాట్లాడలేదు. ప్రజలు దేశం మొత్తం, మీరు తెలంగాణ ఆంధ్రనే కాదు, దేశ నలుమూలల నుంచి నాకు స్పందన వస్తుంది, చాలా బాగా మాట్లాడారు అని. ఒక్కటి నేను చెప్తాను, మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టారండి, నేను నా సోదరిమణిలో పెట్టారు. మీరందరూ కొన్ని ఛానల్స్ పెట్టుకున్నారు. 110 మెసేజ్లు మీరు చదవండి, మీకు పంపిస్తాను. 110 మెసేజ్లు వచ్చాయి. 110లో సంధ్యారెడ్డికి సపోర్ట్ చేశారు. నేను ఓటింగ్ కోసం నేను చేయలేదు, అది ఓటింగ్ కోసం టీవీ ఛానల్స్ పెట్టుకున్నారు. అందులో కామెంట్స్ 100% సంధ్యారెడ్డికి మద్దతు ఇచ్చినాయి. అంటే నన్ను ఏకీభవిస్తున్నట్టే కదా, ప్రజల అభిప్రాయమే కదా నేను చెప్పింది. మరి వాళ్ళ ఇష్టం, వాళ్ళు పెట్టుకున్నారు. కేసు వేస్తే ఎదుర్కొంటాను. ఇంకొకటి, కేసులు పెడితే డబ్బులు ఇచ్చి కూడా నేను అడ్వకేట్లను పెట్టుకోను. ఉచితంగా వచ్చి నా కేసును టేకప్ చేస్తామని మాకు మద్దతు ఇస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, డబ్బు అన్నిటికీ పనికిరాదు. డబ్బు ఉంది కదా అని అహంకారం కాదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు పెట్టుకున్నారు. మీరు పొట్టి బట్టల గురించి మీరు ఎట్లా మాట్లాడుతున్నారో, నిండు బట్టల గురించి నేను కూడా అట్లే మాట్లాడుతున్నా. అది నా అభిప్రాయం అండి. మీరెవరు జడ్జి చేయడానికి? మీరు నన్ను అడిగినప్పుడు మీరు కూడా నన్ను జడ్జి చేయొద్దు. నేను చెప్పినాను, నేను ఇంకో దాని గురించి ఇంకో మాట్లాడట్లేదు. పబ్లిక్లోకి వచ్చి నేను అనసూయ అని నేను పేరు తీయలే, చిన్మయ్య అని నేను తీయలేదు. మీరు మీడియా వాళ్ళు ఇలా అన్నారని అన్నారు, దానికి నేను సమాధానం చెప్పిన. ఇంకొక విషయం, విదేశాల నుంచి ఒక 2-3 ఫేక్ ఐడీలతో పెడుతున్నారు, అనసూయ గురించి మాట్లాడిస్తున్నారు. నేనేమంటున్నాను, మీకు దమ్ము ధైర్యం ఉన్న ఇండియాకి రండి పెట్టేసి నేను ప్రతి ఒక్కరికి కూడా నేను స్పందిస్తా. నేను తప్పు చేయలేదండి. నేను ఎందుకు తప్పు చేశాను?
నేను ప్రజల అభిప్రాయాలను సేకరించి మాట్లాడాను. ఇప్పటికీ ఆ మాటకే కట్టుబడి ఉన్నా. పార్టీకి సంజాయిషి ఇచ్చుకున్నా, నేను సారీ చెప్పలేదు. పార్టీకి నేను వ్యక్తిగతంగా మాట్లాడానమ్మా. సారీ చెప్పింది కూడా పార్టీకా? నేను పార్టీకి ఒకవేళ నేను ఏమైనా తప్పు మాట్లాడు నేను అక్కడ లేదు నేను అక్కడ నన్ను 92% నన్ను ప్రజలు మద్దతు ఇచ్చారు. నేను ఫుల్ వీడియో చూడమని చెప్పాను. ఆ చిన్న ఇప్పుడు 10 రోజుల నుంచి నా గురించి కొన్ని వేల వీడియోలు వచ్చాయి. 1000 వీడియోస్ని అందరూ 95, 94, 95 మద్దతు ఇస్తున్నారు. అందులో లేని చెడు ఈ చిన్న దాంట్లో ఎక్కడొచ్చింది? నేను అక్కడ ఏం చెప్పాను మాట్లాడినప్పుడు, అక్కడ పక్కన ఉన్న కాలర్ అక్కడ తను మాట్లాడినప్పుడు ఇలా ఉంటుంది అని ఒక అమ్మలాగా దండించిన, ఒక అక్కలాగా ఆదరించి ఇలా కాదు అని చెప్పిన. లేదండి మాకు ఇట్లనే ఇష్టం అండి, మీకు ఇట్లనే ఇష్టం అనే రైట్ మీకుంది, లేదండి అలా కాదు గిట్లయితే గిట్లుంటుంది అని చెప్పిన. ఆ విషయంని ట్వీట్ చేసి ఇప్పుడు విషయం తెలియని వాళ్ళందరూ రియాక్ట్ అవుతారు. ఫుల్ వీడియో చూస్తే అక్కడ తెలిసిపోతుంది. కాబట్టి ఫుల్ వీడియో చేసి జడ్జ్ చేయమని చెప్తున్నాను. ఒకవేళ ఆ విషయానికి ఎవరైనా బాధపడి ఉంటే దానికి ఆ వ్యాఖ్యను వెనకకు తీసుకుంటున్నా, ఆ చిన్న బిట్ దానివల్ల. అది కూడా నేను ఒక అమ్మలాగానే చెప్పిన, ఒక అక్కలాగా సమాజం మీద నాకు బాధ్యత ఉంది. మీరు స్వేచ్ఛ ఎంత ఉందంటున్నారో నాకు బాధ్యత ఉంది కాబట్టి చెప్పాను. వాళ్ళు ఎంతసేపు చెప్పినా గౌతమి ఇంత చిన్న వీడియోనే కదా పెట్టింది, ఫుల్ వీడియో పెట్టలే కదా. చిన్మయ్య ఏం చెప్పింది, నేను ఫుల్ వీడియో చూడలేదండి అన్నది. మరి ఫుల్ వీడియో చూడకుండా నీకు అంత తొందరపాటు ఎందుకు? మీరు క్లిప్స్ చూసేసి ప్రజలు ఏమనుకుంటారు, ఓ ఇది నిజమే అనుకుంటారు కదా. ప్రజలకందరూ కూడా నేను ఒకటి చెప్తున్నాను, నేను ఒక అమ్మల తరపున, అక్కల తరపున, అందరి తరపున నేను ఇలా ఉండాలి, ఇది బాగుంటుంది, ఇలా వ్యాఖ్యలు నేను ఖండిస్తున్నా అని ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను కాబట్టి మాట్లాడాను. అంతే తప్ప వ్యక్తిగత అభిప్రాయం ఉండదా గౌతమి? ఉంటుంది కదా. నేను అదే కదా మాట్లాడింది. దీంట్లో పార్టీని ఎందుకు లాగారు? నేను పార్టీ మాట్లాడలేదా? పార్టీది మాట్లాడితే ప్రెస్ మీట్ పెడతాను, కాండ్ వేసుకొని మాట్లాడతాను కదా. ఇప్పుడు మీరు ఇక్కడ బిగ్ టీవీలో చేశారు, మీరు ఇంకొక శారీస్ బిజినెస్ పెట్టుకుంటారు, మీకు రైట్ లేదా? చెప్పండి. ఉంది కదా. నువ్వు బిగ్ టీవీలో జాబ్ చేస్తున్నావు, నువ్వు బిజినెస్ పెట్టుకోవద్దు అనేది మీ బాస్కి అవసరం లేదు కదా. ఇక్కడ వచ్చినప్పుడు మీరు వర్క్ మంచిగా చేయండి, ఇక్కడ ఉన్న సిద్ధాంతాలను మీరు పాటించండి అని చెప్తారు. దట్స్ ఆల్. మీరు అన్నారు కదా స్వేచ్ఛ అని. నాకు రాజకీయంగా ఎదగడం స్వేచ్ఛ, నాకు మగవారితో సమానంగా వెళ్ళడం స్వేచ్ఛ. నేను సమాజంలో బతుకుతున్నందుకు విలువలను, కట్టుబాట్లను రెస్పెక్ట్ చేయడం నా సిద్ధాంతం. నేను మిమ్మల్ని పాటించమని చెప్పలే, మీరెందుకు ఊరికొస్తున్నారు అనేది నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. అంతే తప్ప ట్విట్టర్లో పెట్టుకున్నా, ఇంకా దేంట్లో పెట్టుకున్నా, ఏం పెట్టుకున్నా నేను అదిరేలేదు, బెదిరేలేదండి. ఇది ఇప్పుడు ఇక్కడతో ఇది ఆపేస్తారా, లేకపోతే ఇంకా కంటిన్యూ చేసే అవకాశం ఏమైనా ఉందంట? అమ్మా నేను 1 వీక్ నుంచి కనిపించానా? లేదు. ఇప్పుడు మార్నింగ్ వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు, వీళ్ళు ఏదో అపాలజీ ఏదో ఏం పెట్టారు, అపాలజీ అడిగారు ఈ అనసూయ గారు వీళ్ళు అని చెప్పేసి పెట్టుకున్నారు. ఈ లెటర్ అనేది వీళ్ళు ఎంత ఫాస్ట్గా ఉన్నారు, ఈ లెటర్ అనేది వాళ్ళకి పోయి వాళ్ళు పెట్టుకున్నారంటే అసలు అక్కడ కామెంట్లు చదువుకోమంటున్నా నేను. ఎంతమంది మద్దతు ఇస్తున్నారు ఆ కామెంట్లో తెలుసు. వాళ్ళ బతుకులు మొత్తం ఇన్స్టాలో ఈ చిన్న చిన్న ట్యాగులు చేయడం తప్ప. ఒకటమ్మా, పార్టీలు అనేది ఒక 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది, మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వస్తుంది, ఇంకో గవర్నమెంట్ ఉంటుంది, ఇంకో గవర్నమెంట్ వస్తుంది. ప్రజా మద్దతు అనేది ప్రజాస్వామ్యంలో మనం కట్టుబాటి బాధ్యతగా మెలగాల్సిన అవసరం మనకుంది. అది నేను ఒక సమాజంలో ఒక బాధ్యతగా తీసుకుంటున్నాను కాబట్టి సమాజంలో బాధ్యతగా ముందుకు పోతున్నా. ఇప్పుడు అనసూయని ఎవడు అడగటోడు లేడు, వాళ్ళ ఇంట్లో ఎవడు అడుగుతాడు? నన్ను అడుగుతారు. ఇవాళ నన్ను అడిగారు, నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కదా, మీరు ఎలాగన్నారు నన్ను అడిగారు. అనసూయ ఎవడని అడిగారా చెప్పండి? అడగలేదు. తర్వాత నా సొసైటీ, మా ఫౌండేషన్కి, మా కుటుంబ సభ్యులకు రెస్పాన్సిబిలిటీ నేను. అవునా? ఇంతమందికి రెస్పాన్సిబిలిటీ, నా ఫ్యామిలీకి రెస్పాన్సిబిలిటీ, నా బిడ్డకి రెస్పాన్సిబిలిటీ. నా బిడ్డకు కూడా అదే చెప్తాను నేను. జీన్స్ వేసుకొని నీట్గా వేసుకొని నిండుగా ఉండు, ఎంజాయ్ చేయి, ట్రెడిషనల్గా లుక్ కూడా ఉండాలి. నేను ఉండొద్దు అనట్లేదు. నా బిడ్డలకు చెప్పినట్టు వీళ్ళకి చెప్పిన. వీళ్ళు నారాయణన్న భూత వినిపిస్తే నేనేం చేయను? నేనేం చేయాలి గౌతమి చెప్పు? ఇవాళ మీరు ఇప్పటి వరకు రాకపోతే మీరు ఏమన్నారు? అక్క మీరు రాకపోతే అందరూ మిమ్మల్ని వేరే రకంగా. యాక్చువల్లీ అది వచ్చినప్పటి నుంచి మీరు ఇప్పటి వరకు కనిపించకపోయేసరికి సంధ్యారెడ్డి గారు వెనకడికి వేశారా? ఆమె సంధ్యారెడ్డికి ఇంకా వేరే పని ఉండదమ్మా, దీంట్లో కంటే ఏం పనిపాటు ఉండదు.
ఏముంటుంది చిన్మయ్యకి కానీ అనసూయ కానీ. ఇవాళ చిన్మయ్య అయితే ఏం స్పందించలేదు. నేను ఆ అమ్మాయి మొన్న చెప్పిన ట్వీట్ గురించి మాట్లాడాను. నేను ఆ అమ్మాయి గురించి మాట్లాడట్లేదు. మొన్న దాని గురించి ఈరోజు చెప్పాను. ఇవాళ ఝాన్సీ ఎందుకు ఊరుకొచ్చిందో మరి ఆమెనే ఆన్సర్ చెప్పాలి. ఇక ఝాన్సీ ఎందుకు వచ్చిందో, ఎందుకంటే నేను ఝాన్సీ గారి గురించి చాలా గొప్పగా చెప్పిన. మరి ఆమె బయటకు వచ్చింది ఈరోజు. అనసూయ కూడా మొన్నటి వరకు గానే ఉంది. మళ్ళీ ఈ నేను అన్వేష్ వచ్చేసి అనసూయ అక్కకు జిందాబాద్, అనసూయ అక్కకు జిందాబాద్ నా మద్దతు అన్నాడు కదా. ఎవడు మీకు మద్దతు ఇస్తున్నాడో, ఎలాంటి వాడు ఇస్తుండ అనేది మీరు చూసుకోండి. నాకు ఎలాంటి నా తల్లులు, నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా అన్నలు నాకు మద్దతు ఇచ్చే దాంట్లో తెలంగాణ కాదు వరల్డ్ వైజ్గా ఇస్తున్నారా? మరి ఎవరు ఇందులో ఎవరు గొప్ప వ్యక్తి చెప్పండి. నువ్వు ఏదో నన్ను అనగానే, మీరేదో నన్ను అనగానే, మీరు చట్టపరంగా నన్ను మీద చర్యలు తీసుకుంటే చట్టపరంగానే ముందుకు పోతా. సంధ్యారెడ్డి భయపడే వ్యక్తి కాదు. మీకు ఆ రోజు చెప్పినా, ఈరోజు చెప్తున్నా, నా అన్నలకు నా తమ్ముళ్ళకి చెప్తున్నాను. ఈ వేషాధారణతోని ఇలా ఉంటే మన ఫ్యామిలీలో ఒప్పుకోం కదా అంటే, ఒప్పుకోము, ఇట్లా ఉండం కదా అని చెప్పేసి సాధారణంగా గ్రామాలలోకి వెళ్దామని కూడా మీకు మీ వాయిస్ ద్వారా చెప్పిన. నేను గ్రామాలలోకి వెళ్దాం, అనసూయని రమ్మానండి, చిన్మయ్యని రమ్మానండి, నేను వస్తాను. లేదంటే పంజగుట్ట సెంటర్కి ఒక 10 మంది లేడీస్ని తీసుకొని ఆమెను రమ్మానండి, నేను 1000 మందిని తీసుకొని వస్తాను. 20 రోజుల తర్వాత ఈరోజు స్పందించడం అనేది కరెక్టా? చెప్పండి. నేను ఏమైనా భయపడినా మీరు చెప్పంగా నేను ఎక్కడో ఉంటా. నాకు తెలుసా వీళ్ళు, అవునా కదా, ఎక్కడో ఉంటాను. ఇదే పని మీద, వీళ్ళకంటే పని ఉండదు. ట్విట్టర్లో ఇలా బతుకులు మొత్తం ట్విట్టర్లు, ఇన్స్టాలే, ఇంకేముండదు. కాబట్టి ఈ విషయాన్ని నేను ఇంకా నేను అసలు రేజ్ చేయొద్దు అనుకున్నా. కానీ నన్ను ఇంట్లోన్నదాన్ని బయటకు తీసుకొస్తున్నారు. మీరేమంటున్నారు? మీరు స్పందించాలి కదంటే, వాస్తవానికి కూడా ఇప్పుడు పబ్లిక్లో ఉన్నాను కాబట్టి నేను వెనుకడి వేసినానే అనుకుంటారని చెప్పి అడావుడిగా నేను వచ్చిన. పండగ పూట పనులు ఉండవా? దీంట్లోకి పండుగలు ఉండవు, పబ్బాలు ఉండవు, ఏముండవు. ఇదే పని. దీంట్లకు పైసలు ఉంటే పండుగ. దీంట్లకు మాలాంటి వాళ్ళకి ఏముంది? వచ్చిన మాలాంటి మధ్య తరగస్తులకు 10 రూపాయలు వచ్చినప్పుడే మాకు పండుగ. మీకేముంది? రోజు పండుగలే. వీళ్ళకు ప్రత్యేకంగా పండుగలు ఏముంటాయమ్మా? రోజు డబ్బులు వస్తాయి, కష్టపడండి. ప్రజలు డబ్బులు ఉట్టిగా రావు. మీరు ఏం చెప్తున్నారు? సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే ఇది రచ్చరచ్చ చేసేసి ఒక అంతర్జాతీయ సమస్యలాగా సృష్టించి ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ ఇష్టం ఉన్నట్టు వేసుకోండి అమ్మా. ఎవడొద్దన్నాడు మిమ్మల్ని? తింటున్నామని బొక్కల మెడలు వేసుకోవద్దని చెప్పినాం. మీరు ఏమన్నా వేసుకోండి, ఏదన్నా చేసుకోండి. నేను ఎవరి గురించి మాట్లాడట్లేదు, ఎవరి గురించి జడ్జ్ చేయట్లేదు. ఒక్కటే చెప్తున్నా, ప్రతి వాళ్ళకి కూడా, ప్రతి ఒక్కరికి కూడా సమాజంలో బతుకుతున్నప్పుడు నలుగురితో నారాయణ. నలుగురితో నాకు వద్దు అనుకుంటే సిటీకి దూరంలో ఒక ఇల్లు కట్టుకొని ఇంట్లో ఉండాలి, ప్రజాస్వామ్యంతో సంబంధం లేకుండా. నేను ప్రజాస్వామ్యంలో బతుకుతున్నా, ప్రజలకు నేను జవాబుదారి. చెప్పండి, మీరు అవునా కదా? చెప్పండి గౌతమి గారు. కాబట్టి వాళ్ళు మీరు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. ఇప్పుడు నేను ఎందుకంటే ఇక ప్రతిసారి వాళ్ళేదో దానికంటే పని లేదు, వాళ్ళకంటే పని పాట లేదు. ఇంకొకటి ఇవాళ మీకు కూడా చెప్తున్నా, ఇన్స్టాగ్రామ్లో కాకుండా, ట్విట్టర్లో కాకుండా పబ్లిక్లోకి రండి. నేను రెడీగా ఉన్నా. దానికి మీకు సవాల్ విసురుతున్నా. మీరు ట్విట్టర్లో పెట్టుకొని ఇంకెళ్ళలోనే పెట్టుకున్నా కాదు. నేను ట్విట్టర్ మనిషిని గాను, నేను ఇన్స్టాగ్రామ్ మనిషిని గాను. ఇంకొక విషయం, నా ఇన్స్టాగ్రామ్ ఈ ఇష్యూ అవుతున్నప్పటి నుంచి నా ఇన్స్టాగ్రామ్ ఉందేమని సెర్చ్ చేస్తున్నారంట. మీకు విషయం ఏంటంటే నాకు ఇన్స్టాగ్రామే లేదు. ఈ మధ్యకాలంలో మేము చేసే సర్వీసు 10 మందికి ఉపయోగపడాలని ఈ మధ్యకాలంలో 1-2 months కింద చేసాం. చూశారు కదా? వీళ్ళు బతుకులు మొత్తం ఇన్స్టానే. పొద్దున్న లేసి ఇన్స్టా ఓపెన్ చేయాలి, ట్విట్టర్లో చేసుకోవాలి తప్ప. నేనేమో ప్రజల మనిషినమ్మా, పొద్దున్న లేసి ఇంత సర్ది కట్టుకుంటా పోతూనే ఉంటా. మరి వాళ్ళ పని అది కదా. నా పని ఇప్పుడు పని చేసుకునేటోనికి ఇన్స్టాలు ఎందుకమ్మా, ఫేస్బుక్లు ఎందుకమ్మా? ఇది కూడా ప్రజా అభిప్రాయంలో టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఒక మంచి దానికి వాడుకున్నాం. యూట్యూబ్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, ఇది మేము చేసే కార్యక్రమాలు పెడితే కొంతమంది ఇన్స్పిరేషన్ అయ్యి ముందుకెళ్తారని సమాజానికి మెసేజ్ ఇస్తున్నాం. వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారమ్మా? ఇంత పెట్టేసుకొని చేయించుకోండి, చేయించుకోండి అనేది ఇచ్చిండ్రు. అది సమాజానికి ఏమొస్తుంది గౌతమి? సమాజానికి ఏమైనా దీనివల్ల వచ్చిందా? వెనక ముందు చూపించాలి కదా. మరి ఇక్కడ ఇప్పుడు మీరు నన్ను అనడం అంటే ఇది వేదికనా? అరే 20 రోజుల నుంచి జాతీయ సమస్య అయిపోయింది ఇది. అవును కదా, అసలు ఎక్కడ కూడా ఆగే కనిపించట్లేదు అసలు సొల్యూషన్. అసలు ఇది ఆగడానికి నేను ఇప్పుడు వెళ్ళొద్దు అన్న నేను వెళ్ళట్లేదు కదా. ఇప్పుడు వాళ్ళకంటే హాఫ్ నాలెడ్జ్ ఉంటుంది. నాకు సమాజం మీద బాధ్యత ఉంది. 10 మందితో నేను వాళ్ళతో పంచుకుంటున్నాను కాబట్టి హావభావాలు తెలుసు కాబట్టి
సర్లే ఇంకా అయిపోయింది అనుకున్నాం. అరే అరే అరే, ట్విట్టర్ల మీద ట్విట్టర్లు. మరి అంత ఉన్నోళ్ళు ఉంటే చిన్మయ్ కానీ ఝాన్సీ కానీ మరి లేకపోతే అనసూయ వచ్చేందుకు ప్రెస్ మీట్ పెడతలేదు? ఇన్నిసార్లు మీరు అనసూయని మాట్లాడడానికి ట్రై చేశారు, మీకు ఎప్పుడైనా లైవ్లోకి వచ్చారా? లేదు, ఆవిడ రెస్పాండ్ అవ్వలా. ఎందుకు అవ్వదు మరి? మీరు చెప్పండి, మీరు ఇప్పుడు చేయండి ఒకసారి ఫోను. నువ్వు పిలిస్తే నేను వచ్చిన గౌతమి, అనసూయకు ఫోన్ చేయండి. కానీ ఇలాంటి ఇష్యూస్ పైన నేను మాట్లాడాలనుకోవడం లేదు, నాకు అనవసరం అని అయితే ఆవిడ ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది కదా. ఏందమ్మా? ఆమె మాట్లాడాలనుకోవట్లేదు అని చెప్పారు కదా. ఇప్పుడు మాట్లాడేదు అనుకోవట్లేదు అంటే అది ట్వీట్లు చేస్తుంది. ఇవాళ నేను మా మేడం గారికి ఇచ్చిన లేఖ ఎట్లా వచ్చింది బయటికి? ఆ లేఖ ఎవరు పెట్టుకుని ఇన్స్టాలో? అంటే రెచ్చగొట్టడమేగా. ఝాన్సీ పెడితే ఆమె పెట్టుకుందిగా, చీచీచి అంట. మీరు చీచి, నేను కాదు. ఓటింగ్ పెడితే 99% నాకు వస్తే 1% నీకు వచ్చిందంటే మీరెంత చీచినో తెలుసుకోండి. నేను కాదు చీచి, నేను ప్రజల మనిషిని. ఓకే, నేను ఒకటి చెప్తున్నా, నువ్వు కరెక్టే అయితే నీ కొడుకు ఎందుకు అమ్మాయి డ్రెస్ బాగాలేదని ఎందుకు చెప్పాడు? చెప్పు అనసూయ, నువ్వు మంచిదానివే, నువ్వు కరెక్టే. ఇక్కడ నేను జడ్జిమెంట్ ఇస్తలేను. మంచి చెడు అనేది ఎవరు జడ్జిమెంట్ ఇవ్వరు, ఎవరు ఏ సర్టిఫికెట్ ఇయ్యరు. మరి మీ కొడుకు ఎందుకు సొంత కొడుకే నిన్ను వ్యతిరేకించిండు డ్రెస్సింగ్ విషయంలో? ఇప్పుడు మన ప్రెస్ మీట్ పెట్టిన అక్కలు కూడా చెప్తున్నాను, అక్క వాళ్ళ సొంతం కొడుకు ఇష్టం లేదు అన్నాడు. మరి వాళ్ళ కొడుకుకి ఏం మెసేజ్ చెప్తారు అక్కలారా మీరు చెప్పండి. సంధ్యారెడ్డి కంటే మీరు నన్ను ఉద్దేశించని చెప్పలేదు, ఒక అక్క చెప్పింది, ఇది మేము అదిగా తీసుకుంటాము, మేము ఏ1గా పెడతాము, ఎఫ్ఐఆర్ బుక్ చేస్తామని చెప్పారు. మీరు పెట్టండి అక్కయ్య, నేను ఎదుర్కొంటాను కేసు. మిగతా అక్కయ్య వాళ్ళందరూ కూడా పిఓడబ్ల్యూ సంధ్యక్క గారు కానీ మిగతా అక్కలు కూడా సమాజం మీద మహిళల మీద జరుగుతున్న గురించి చెప్పారు, చాలా బాగా చెప్పారు. సో అందరూ సూపర్గా మాట్లాడారు. నేను కూడా వాళ్ళని రెస్పెక్ట్ చేస్తాను. సమాజంలో చాలామంది పనులు ఉన్నాయి, ఉన్నా కూడా అక్క వాళ్ళకి పని ఉన్నా కూడా సమాజం మీద సోషల్ వర్క్ చేస్తూ వాళ్ళు కూడా ఒక మంచి మెసేజ్ని ఇచ్చారు. నేను అక్కలకు చెప్తున్నాను, అనసూయ కొడుకు మా బాబాయ్ నన్ను ఇట్లా అన్నాడు, నన్నే క్వశ్చన్ చేస్తాడని అనసూయ చెప్పింది అక్క, నేను అనలేదు అక్క. కావాలంటే మీకు ప్రూఫ్లు పంపిస్తా అక్క. అయితే ఆ అనసూయ చెప్పిన ఆ కొడుకుకి మీ సమాధానం చెప్పండి అక్క. సంధ్యనంటే నా మీద కేసులు పెడతారు, మరి అనసూయ కొడుకు మీద కేసు పెడతారు అక్క? ఎవరు పెట్టాలక్క? మీరే చెప్పండి అక్కయ్య. సో ఇంట్లో ఉన్న వాళ్ళకి తప్పు అనిపించింది, బయట ఉన్న వాళ్ళకి తప్పు అనిపించకపోవడంలోనే ఏముంది అని అడుగుతున్నారు, అంతే కదా? అంతే కదా. ఇప్పుడు నానా ఇంట్లో గెచ్చి రచ్చగెలువు అంటారు. నీ కొడుకుకు నువ్వు వేసుకునే వేషాధారణ నచ్చినప్పుడు అది కూడా మేమనలే, మళ్ళీ ఆమెనే వచ్చి చెప్పింది. అక్కయ్య ప్రెస్ మీట్ పెట్టిన అక్కయ్యలకు ఒక్కటి చెప్తున్నా, నేను ఎవరి డ్రెస్ వాళ్ళ ఇష్టం అక్కయ్యలు, మీ వ్యక్తిగత స్వేచ్ఛ మీది అక్కయ్యలు, నేను కాదంటలేను అక్కయ్యలు. కానీ అక్కయ్యలు బయటికి వచ్చి ఒక మీడియాలో అక్కయ్య అనసూయ అక్కయ్య వచ్చేసి నేను నగ్నంగా ఉంటాను, నన్ను అందరూ అన్నగా చూడాలన్నారు. దీనికి మీ ఆన్సర్ చెప్పేయండి అక్కయ్యలు. తనకు రైట్ ఉంది కదా చెప్పుకోవడానికి. నేను కూడా ఆ చిన్న వీడియో కూడా ఒక అమ్మలాగా ఇలా జరుగుతుంది. ఒక బండి స్పీడ్ ఊరుకుతుంటాడు పిల్లోడు, కొత్తగా బండి కొనుక్కొని, స్పీడ్ బ్రేకర్ వస్తుంది నాన్న జాగ్రత్త అని చెప్తారు. చెప్పినంది తప్పు అవుతుందా? ఇప్పుడు నా వీడియో కూడా చిన్న వీడియో వేస్తున్నారు కదా బయట మీరు, అది కూడా ఆ కోవకు చెందిందే అని నేను చెప్పాను. దీంట్లో తప్పుంటే సమాజం ఓటింగ్ పెట్టండి, బిగ్ టీవీ పెట్టిన తర్వాత మీరు సమాజంలో నాకు ఎవరైతే ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో, నాకు మద్దతు ఇస్తారో, వాళ్ళని కరెక్ట్ అంటారో అప్పుడు చెప్పండి, నేను మాట్లాడతాను. అందుకే ఈ అక్కయ్యలకు చెప్తున్నా, నేను ఒకటే ఈ వేదిక ద్వారా చెప్తున్నా, మీరు చేసేది సేవ, నేను కాదు అనను. అక్కడ ఒక్కొక్క ఆమె ఇంగ్లీష్లో తెలుగులో మంచిగా ఆడవాళ్ళ గురించి మంచి మాట్లాడారు అక్కలు. కానీ అక్క మీ అంత ఇంగ్లీష్ నాకు రాదక్క, నాకు తెలుగు వచ్చు, నేను ఒక తెలుగు బిడ్డను, నాకు ఈ ఇన్స్టాగ్రాములు ఈ ఫేస్బుక్లు లేవక్క, నాకు తెలిసిందంట, నాకు పిఏలు కూడా లేరు, ఏ ఫోన్ వచ్చినా నేనే ఎత్తాలి, ఏ ఫోన్ వచ్చినా నేనే మాట్లాడాలి. నేను ఎవరిని ఉద్దేశించి ఎవరి మనోభావాలు దెబ్బతీయలేదు అక్కయ్యలు, నా అభిప్రాయం చెప్పిన అక్కయ్యలు, రెస్పెక్ట్ చేయమని నేను జడ్జి చేయలేదు అక్కయ్యలు. మీరు నా మీద మీరు ఒకవేళ అట్లా అభిప్రాయం ఉన్నా మీకు కూడా చెప్తున్న అక్కయ్యలు, సమాజానికి మనం ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనుకున్నాం. ఎవ్వరు పొట్టి బట్టలు పొడుగు బట్టలని జడ్జి చేయడానికి ఎవరికి రైట్ లేదు. బట్ అంత మీరు ఎట్లా అయితే చెప్తున్నారో బాధ్యత కూడా అంతే అక్కయ్యలు సమాజంలో. ఆ బాధ్యతతోనే నేను నడుస్తున్నా. మీరు చూడండి, మా ఫౌండేషన్ ద్వారా నేను
ఒక వ్యవస్థాపకురాల్ని నాకు రైట్ లేదని కూడా అన్నారు. నేను నా వ్యవస్థాపకురాల్ని నేను అక్కడ మాట్లాడేటప్పుడు 100% నాకు రైట్ ఉంది మాట్లాడడానికి. నా భావం, నా స్వేచ్ఛ అనేది నేను చెప్పాను. ఇవాళ ఒక్కటే క్వశ్చన్ వేస్తున్నాను అక్కేలు, మీరు సోషల్ సర్వీస్ ఎట్లా చేస్తున్నారో, మీరు ఎలాగైతే ముందుకెళ్తున్నారో నేను కూడా 2003లో అక్క, నోట్ దిస్ పాయింట్ అక్కలు, పొలిటికల్లో 2014లో వచ్చిన అక్కేలు, 2003లో అక్కేలు నేను మదర్ ఫౌండేషన్ పెట్టింది. నేను ఎంతమందికి సేవ చేసినా, ఎంతమందికి సేవ అంటే లక్షల కోట్లు ఇవ్వలేదు అక్కేలు, బిర్యానీ కూడా పెట్టలే. నాకు దోషిన సహాయం చేసి మీ జాకెట్లు మీరు కుట్టుకోరమ్మా, మీరు మంచిగా ఉండండి అమ్మా, మొగోళ్ళతో సమానంగా ఎదగండి అమ్మా, మీరు కూడా రాజకీయాలకు రావచ్చు, మీ పిల్లల్ని మంచిగా చదివించుకోండి అని నేను ముందుకు పోమని చెప్పిన అక్కయ్యలు. నేను చెడిపోమని ఎవరు చెప్పలేదు. నేను జడ్జిమెంట్ కూడా ఇయ్యను. నేను చెప్పే దాంట్లో కూడా అందరూ పాటిస్తారని కూడా నేను చెప్పను. నాకు తెలిసింది నేను చెప్పిన. చిన్న పిల్లలు ఆడ నిప్పుంది బెట, ముట్టుకోకు బెట, కాలుతుంది బేట అని చెప్పడం ఎంత తప్పో నేను మాట్లాడేది కూడా అంతే తప్పక్కయ్యలు. దయచేసి మీరందరూ ఈ ఇష్యూని ఒక అంతర్జాతీయంగా చేసుకొని, మీరు మహిళలే, నేను మహిళనే, అనసూయ మహిళనే, చిన్మయ మహిళనే, మరి ఇక్కడ ఎవరిని అనుకుంటున్నారండి? మీరు ఒక్కసారి ఆలోచించండి. సో ఇది ప్రజెంట్ అనసూయ ఏదైతే పోస్ట్కి ఆమె రియాక్ట్ అవ్వడం జరిగిందో, సో నేను ఇది పార్టీకి నేను జవాబుదారీని కాబట్టి నేను చెప్పుకున్నాను. ఇది మీరు ఎలా బయటికి తీసుకొస్తారు? నేను ఇక్కడ ఒక పర్సన్ ఉద్దేశించి నేను ఎక్కడ కూడా అపాలజీ చేయలేదు. వాళ్ళకి నేను అపాలజీ చేస్తున్నట్టు వాళ్ళ పేరును కూడా నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు అని చెప్పి సంజయ్ రెడ్డి గారు ఖరాఖండిగా చెప్పడం జరుగుతుంది. మరి మీరు ఇక్కడతో ఇది కనుక వదిలేస్తే నేను వదిలేస్తాను, మీరు ఇది కంటిన్యూ చేయాలనుకుంటే మాత్రం నేను కూడా దీన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నమే చేస్తాను అని చెప్తున్నారు. సో ఇవిడ ఎక్కడ కూడా నేను అన్న మాటలు కేవలం సొసైటీని గుర్తుపెట్టుకొని దీని ప్రభావం జనాలపైన, ముఖ్యంగా యంగ్స్టర్స్ పైన ఎంతవరకు పడుతుందో దాన్ని ఉద్దేశించుకొని నేను మాట్లాడాను తప్ప ఎక్కడా కూడా నేను అబ్జెక్టిఫై చేయలేదు, ఎవరిని కూడా నేను కించపరిచేటట్టు మాట్లాడలేదు. ఆవిడ మాట్లాడిన మాటల్ని నేను తిరిగి క్వశ్చన్ చేశాను. మరి వాటి గురించి వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్లో మీరు ఎందుకు మాట్లాడలేదు, మరి దీని గురించి ఝాన్సీ గారు ఎందుకు ఇన్ని రోజుల తర్వాత బయటకు వచ్చి మాట్లాడారు అని చెప్పి కూడా సంధ్యా రెడ్డి గారు వాళ్ళు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.